ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా కార్బైడ్ ఉపయోగించి పండ్లను మగ్గబెట్టే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగరపాలక సంస్థ హెచ్చరించింది. నగరపాలక సంస్థలోని మేయర్ ఛాంబర్లో ఇందుకు సంబంధించిన గోడపత్రిక విడుదల చేసిన అధికారులు పండ్లను మగ్గబెట్టే గోదాములపై దాడులు చేస్తామని, పట్టుబడిన వారికి 6 నెలలు జైలు, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పండ్లను కొనుగోలు చేసే ముందు ప్రజలు కూడా కార్బైడ్ వినియోగంపై ఆరా తీయాలని సూచించారు. కార్బైడ్ వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. దీనివల్ల మనుషులకి ఏంటంటే ఇది చాలా హానికరం. ఇది కార్సినోజెనిక్. ఇది వెల్డింగ్ షాపుల్లో వెల్డింగ్ కోసం వాడేటువంటి పదార్థం. ఇది మనం పండి తినడం వల్ల ఏమవుతుందంటే పొట్టలో అల్సర్స్ రావటం, లివర్ దెబ్బ తినటం, కిడ్నీస్లో రాళ్ళు రావటం, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వటం, హార్ట్ ప్రాబ్లం రావటం, ఫిట్స్ రావటం, తర్వాత మెమరీ లాస్ రావటం, ఇంత కాంప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇదే కార్సినోజెనిక్, క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ అని చెప్పి ఆ యాక్ట్లో 2.3.5, 2.3.6 అనే సెక్షన్ ద్వారా కూడా కేసు బుక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది.